హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన పాలకూర పప్పు తయారీ విధానం మీకోసం. 30 నిమిషాలు నానబెట్టిన కందిపప్పుని పప్పు కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఆయిల్, పసుపు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ పై 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. చిన్న మూకుడులో కొద్దిగా నూనె, జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 250 గ్రాముల పాలకూరని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 6 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి ఈ మిశ్రమంలో వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరో మూకుడలో కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ పై పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, కట్ చేసిన ఉల్లిగడ్డలు కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇంగువ, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా వేగిన తర్వాత ఫ్రై చేసిన పాలకూరను, ఉడికించిన పప్పును అందులో సిప్ చేసుకోవాలి. ఈ మిశ్రమం 1 నిమిషం తర్వాత చింతపండును కొద్దిగా యాడ్ చేసుకొని దీనిని మిడిల్ ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు ఉడికించుకుంటే అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పాలకూర పప్పు రెడీ.